సింగరేణి మనకు చాలా 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అధ్యక్ష. మన రాష్ట్ర ఆర్థిక శక్తికి కూడా చాలా తోడ్పాటునిస్తుంది. ఈ సింగరేణి సంస్థకి ఒక్క సంవత్సర కాలంలో అధ్యక్ష 15 నెలల్లో ఈ ప్రభుత్వం అప్పుబడ్డది ఎంత అంటే 39,000 కోట్లు. బొగ్గుకు డబ్బులు కట్టలే అధ్యక్ష, ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టలే. సింగరేణి సంస్థకు 30,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అధ్యక్ష. అది ఇవ్వడం పక్కన పెడితే నేను కరప్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే 2023లో ప్రభుత్వం మారేటటువంటి సమయానికి ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జైపూర్లో 3rd ఫేజ్లో 800 మెగావాట్లకు అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్లాంట్కి 3rd ఫేజ్ పిలిచినాం అధ్యక్ష. అప్పుడు BHELకే కేసీఆర్ గారు ఇచ్చినారు. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఎంత అంటే అధ్యక్ష 5,800 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయల్లో సప్లై ఆఫ్ పవర్, ఎరెక్షన్, కమిషనింగ్, O&M కూడా మొత్తం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా కలిపి 5,800 to 600 crores అని చెప్పి ఎస్టిమేట్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష జస్ట్ వితిన్ 12 months ఓన్లీ 12 నెలల్లో ఆ ఎస్టిమేట్ ఎంతకు మారింది అధ్యక్ష 9,500 కోట్లకి. అంటే 5,800 కోట్ల నుంచి 12 నెలల్లో ఏమి చేయకుండా ఎటువంటి పరిస్థితులు మారకుండా 9,500 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ మారింది అధ్యక్ష. దీనికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అసలు ఏ బేసిస్ మీద మారుతుంది అధ్యక్ష? సింగరేణి బతుకుతుందా అధ్యక్ష ఇట్లా చేస్తే? లిటరలీ డబుల్ తీసుకుంటే కరప్షన్ ఇది ఎట్లా బతుకుతుంది అధ్యక్ష? ఓ పక్కనేమో 40,000 కోట్ల అప్పు, ఇంకో పక్కన కరప్షన్.